ఆడది అంటే లక్ష్మి అని అర్థం. ఆడ అంటే ఇక్కడది కాదు, అక్కడ పిల్ల. ఆడపిల్ల, మా ఇంట్లో ఆడపిల్ల పుట్టిందండి అంటాను. ఆడపిల్ల అంటే ఆ పిల్ల ఇక్కడ పుట్టింది కానండి, ఇక్కడ ఉండదు, అక్కడికి వెళ్ళిపోతుంది. ఆడపిల్ల అక్కడికి వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్ళిపోతుంది? నారాయణమూర్తి దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఎందుకు పుట్టింది? లక్ష్మి నా కడుపున పుట్టి నన్ను ఉద్ధరించింది, నన్ను జనక మహారాజుని చేసింది, నన్ను ఆకాశరాజుని చేసింది, నన్ను హిమవంతుణ్ణి చేసింది. ఈ పిల్లని కాళ్ళు కడిగి నారాయణమూర్తికి ఇస్తాను. ఇస్తే ఈమె లక్ష్మి అయి నారాయణమూర్తిని సేవిస్తుంది. అక్కడికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి అక్కడ వంశాన్ని ఉద్ధరిస్తుంది. అక్కడ పిల్లల్ని కంటుంది. అక్కడ భర్తని సేవిస్తుంది. మహాపతివ్రత అయి 2 వంశాలని ఉద్ధరిస్తుంది. ఆడపిల్ల, ఆడది అండంలో లక్ష్మి లక్ష్మి అని కీర్తించినట్టు. అంతేగాని ఆడది అంటే తక్కువ చేసి మాట్లాడుతున్నాడు అని అనుకోకూడదు. అర్థం తెలియకుండా అన్వయం చేయడం దోషం. కాబట్టి ఆడది అన్న మాట పరమ పూజనీయమైన మాటే తప్ప ఎంత మాత్రమూ తక్కువ చేసి మాట్లాడుట కాదు.